నొప్పికి గట్టిగారిచింది మైథిలి. ఆమె అరుపుకు ఇంట్లో అందరూ అక్కడికొచ్చేశారు. అయ్యయ్యో, ఏమైంది మైతూ? నీ చెయ్యి ఎలా కాలిపోయింది అని కంగారుగా ఆమె చేయి పట్టుకుని చూసింది పద్మ. అప్పటికే నొప్పికి వేడికి మంటకి గట్టిగా ఏడ్చేస్తుంది ఆమె. ఏమైందమ్మా? అయోమయంగా అడిగాడు అరుణ్. నువ్విక్కడ లేవా అరుణ్ అని అడిగాడు విజయేంద్ర. ఇక్కడే ఉన్నాను డాడీ. మైథిలి చెయ్యి ఎలా కాలింది? అతను సమాధానం చెప్పలేదు. నేనే పోశాను అని పొగరుగా చెప్పింది శకుంతల. నువ్వా? నీకేమైనా పిచ్చి పట్టిందా శకుంతల? ఏంటిది? ఎవరైనా ఇలా చేస్తారా? పిచ్చి నాకు కాదు, ఈ పిచ్చిదానికి. అందుకే నాకిష్టం లేని పని చేసింది, శిక్షను అనుభవించింది. ఏం చేసింది తను? నేను వేడి కాఫీ తాగలేను, కాని ఇది కావాలని పొగలు కక్కే కాఫీని నాకిచ్చింది. ఏంటి శకుంతల ఇది? ఇది ఒక కారణమేనా? ఇలాంటి పిచ్చి కారణంతో అమ్మాయి చేయి కాల్చేస్తావా? నువ్వు కూడా ఏంటరుణ్, సినిమా చూస్తున్నట్టు చూస్తున్నావా? నీ భార్య తను. అమ్మ వేడి వస్తువులు తినకూడదు, తాగకూడదు కదా డాడీ. తనలా ఇవ్వటం తప్పే కదా. కాని ఆ విషయం తనకు తెలియదు కదా. నువ్వు ముందే చెప్పాల్సింది. లేదు మావయ్య గారు, నేను అత్తయ్య కోసం చల్లారిన కాఫీనే పంపించాను. ఆ విషయం నాకు తెలీదక్కా. కప్స్ మారిపోయినట్టున్నాయి. చూశారు కదా డాడీ, తప్పు తన వైపు ఉంది. అందుకే అమ్మకి కోపం వచ్చింది, పనిష్మెంట్ ఇచ్చింది. మీకు తెలుసు కదా, అమ్మకు కోపం త్వరగా వస్తుంది. ఆ కోపంలో న్యాయం ఉంటే అవతలి వాళ్లను ఖచ్చితంగా శిక్షిస్తుంది. నీకు మీ అమ్మ మీద పిచ్చితో అసలేది తెలియట్లేదు. ఈ చిన్న పనికి అంత శిక్ష అవసరం లేదు. ఆ ముక్క మీ అమ్మకు చెప్పాల్సింది పోయి తను కరెక్టే చేసిందంటావా? మీరు అనవసరంగా నా కొడుకుని అరవకండి. వాడికి నా మీద ప్రేమ ఉండటాన్ని ఎవ్వరూ తట్టుకోలేకపోతున్నారు కదూ. నా బాధను వాడు మాత్రమే అర్థం చేసుకున్నాడు కాబట్టి నన్ను సపోర్ట్ చేస్తున్నాడు. ఛ, అసలు నీతో మాట్లాడమే దండగా అని కోపంగా తిట్టి మైథిలి చేతికి మందు పోయమని పద్మతో చెప్పాడు. ఇప్పుడు తెలిసింది కదా. ఇంకోసారి అమ్మకు వేడి వస్తువులు ఏవి ఇవ్వకు. నీ కారణంగా అమ్మ చాలా ఇబ్బంది పడింది అని సీరియస్గా చెప్పాడు అరుణ్. శకుంతల గాయం చేసిన దానికన్నా అరుణ్ మాటలే మరింత బాధిస్తుంటే కన్నీళ్లతో తలదించుకుంది మైథిలి. ఆమెను అక్కడి నుండి పక్కకు తీసుకెళ్లిపోయింది పద్మ. ఏయ్, నా కొడుకు ఆఫీస్కి వెళ్లే టైం అయింది. ముందు ఆ టిఫిన్ ఏర్పాట్లేవో చూడు. లేటైతే వాడు తినకుండానే వెళ్ళిపోతాడని తెలుసు కదా. మైథిలి చేతి నిండా బొబ్బలొచ్చేశాయి అత్తయ్య. తనకి కొంచెం ఆయింట్మెంట్ పెట్టి వస్తాను. అమ్మకు బీపీ టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది కదా వదినా. ముందు అమ్మకు టిఫిన్ పెట్టండి. వదినా, మైథిలిని నేను చూసుకుంటాను కానీ ఆ టిఫిన్ ఏర్పాట్లేవో నువ్వు చూడు అని చెప్పి బర్నాల్ వెతికి తీసుకెళ్ళింది ఉష. నువ్వేమీ బాధపడకు మైథిలి. మా తమ్ముడు అమ్మ పిచ్చోడు. వాడికి అమ్ముంటే ఇంకెవ్వరూ కనిపించరు. కొంచెం నువ్వే సర్దుకోవాలి. అలాగే వదినా అని పైకంది కాని లోపల చాలా బాధపడుతూ ఉంటుంది మైథిలి. టిఫిన్ చేసేసి ఎవరి పనిలోకి వాళ్లు అందరూ వెళ్ళిపోతే సాయంత్రం వరకు మైథిలిని ఇంకే పనులు చేయనివ్వకుండా చూసుకున్న పద్మ ఎప్పటిలాగే అన్నీ తానే చూసుకుని రాత్రికి వంట ఏర్పాట్లు కూడా చేసింది. సాయంత్రం ఎప్పటికన్నా చాలా లేటుగా ఇంటికొచ్చాడు అరుణ్. అప్పటికి గదిలోనే ఉంది మైథిలి. బొబ్బలెక్కిన చేతిని ఊదుకుంటూ బాధపడుతున్న ఆమె దగ్గరికి వెళ్లాడతను. ఇప్పుడు ఎలా ఉంది? సమాధానం చెప్పలేదామె. నిన్నే కదా అడుగుతున్నాను. ఎలా ఉంది? తగ్గలేదా? లేదు, తగ్గలేదు. చాలా నొప్పిగా ఉంది, మంటగా కూడా ఉంది. ఆయింట్మెంట్ పెట్టింది కదా మా అక్క. అది ఎక్స్పైర్ అయిపోవడం చూసుకోలేదు. అప్పటి నుండి మంట ఇంకెక్కువగా పెరిగింది. అలాగా? ఎవరితో అయినా చెబితే హాస్పిటల్కి తీసుకెళ్లేవారు కదా. నాకు ఎవరితో చెప్పాలో అర్థం అవ్వలేదు. సరే, ఇప్పుడు నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. రెడీ అవ్వు. మీరిప్పుడే కదా ఆఫీస్ నుంచి వచ్చారు. అత్తయ్య కోపడతారేమో. ఒంట్లో బాగోలేని మనిషిని హాస్పిటల్కి తీసుకెళ్తానంటే ఎందుకు కోపడుతుంది? మా అమ్మ చాలా మంచిది. నువ్వు రెడీ అయిరా అని అలాగే కిందికి వెళ్ళిపోయాడు. మైథిలి కూడా వెనకే కిందికొచ్చింది. అమ్మా, తన చెయ్యి బాగోలేదంట. హాస్పిటల్కి తీసుకెళ్ళనా? అంత చిన్నదానికి హాస్పిటల్కి ఎందుకు బాబు? అదే తగ్గిపోతుందిలే. తనకి ఆయింట్మెంట్ పడలేదు. ఇన్ఫెక్షన్ అయ్యేలాగా ఉందేమో. అంత చిన్నదానికి ఇంత పెద్ద ఓవరాక్షన్ సీన్ అవసరం లేదు. వెన్న పెట్టుకుంటే సరిపోతుంది. వెనకటికి మేము అలాగే పెట్టుకోలేదా ఏంటి? ఇది మంచి రెమెడీనా మమ్మీ?
అవును కన్నయ్య, త్వరగా తగ్గిపోతుంది. చల్లగా కూడా ఉంటుందిలే. ఇంతటి దానికి పగలంతా కష్టపడొచ్చిన నువ్వు మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగటం అవసరమా? మమ్మీ చెప్పినట్టు చెయ్యి. వెన్న పెట్టుకుంటే సరిపోతుందంట. వదిన్ని అడుగు, తనిస్తుంది. అని మైథిలితో చెప్పాడు అరుణ్. అది వినగాని చాలా ఆశ్చర్యపోయింది ఆమె. తను అడగకుండానే హాస్పిటల్కి వెళ్దామని కిందికి తీసుకొచ్చిన అతను తల్లి చెప్పగానే అవసరం లేదంటూ వెనక్కి పంపించేయడాన్ని ఆమె తీసుకోలేకపోయింది. బాధగా అనిపిస్తుంటే పద్మ దగ్గరికి కూడా వెళ్లకుండా తిరిగి గదిలోకి వెళ్ళిపోయింది. నా కొడుక్కి దూరంగా ఉండమని చెప్పాను దీనికి, కానీ నా మాటలు పెద్దగా భయాన్ని పుట్టించలేనట్టున్నాయి. మరోసారి గట్టిగా చెప్పాలి అని మనసులోనే అనుకుంది శకుంతల. మైథిలి బాధని పట్టించుకొని అరుణ్ మాత్రం తల్లితో కలిసి భోజనం చేశాడు. నేను నీతో కొంచెం మాట్లాడాలి శకుంతల అన్నాడు విజయేంద్ర. ఆయన్ని కోపంగా చూసి అక్కడ్నుంచి వెళ్ళిపోయిందామె. అమ్మ చాలా హర్ట్ అయింది డాడీ. నేను అప్పటికీ చెబుతూనే ఉన్నాను, తనకిష్టం లేని పని చేయొద్దని. మీరెవరూ నా మాట వినలేదు. తన మనసుని బాధ పెట్టారు. ఇప్పుడు ఆ మనసుకైన గాయం మానడానికి ఎంత సమయం పడుతుందో తెలీదు అని బాధగా అన్నాడు. నా భార్య గురించి నేను చూసుకుంటాను, కానీ నీ భార్య గురించి నువ్వు చూసుకో. నాకు ముందు మా అమ్మ, ఆ తర్వాతే ఎవరైనా. ఇప్పుడు మీ అమ్మ బాగానే ఉంది, కానీ నీ భార్య చేతికే గాయమైంది అరుణ్. వెన్న పెడితే తగ్గిపోతుందంట. నువ్వు చదువుకున్నావు అరుణ్. ఇంకా ఏ కాలంలో ఉన్నావు? వెన్న నెయ్యి అనకుండా మర్యాదగా నువ్వే బయటికి వెళ్ళి తనకి మెడిసిన్ తీసుకొచ్చి భోజనం తినిపించివేయి. డాడీ, ఇవన్నీ నేను చేయడమేంటి? నీ భార్యకు నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు? మీ అమ్మ చెప్తే వింటావుగా, నేను చెప్తే వినవా? అంటే నా మాట అంటే గౌరవం లేదా? మీ మాట మీద గౌరవంతోనే పెళ్లి చేసుకున్నానని మర్చిపోకండి. నేనేమీ మర్చిపోనులే. నువ్వు కూడా మర్చిపోకుండా నేను చెప్పిన పని చెయ్యి. కానీ త్వరగా తగ్గాలంటే మెడిసిన్స్ అవసరం అరుణ్. చెప్పింది చెయ్యి, అంతే అని సీరియస్గా చూశాడు విజయేంద్ర. దాంతో బయటకు వెళ్లి అప్పటికప్పుడు మెడిసిన్స్ తీసుకొచ్చి పద్మచేత భోజనం వడ్డించుకొని ఆ ప్లేట్ని కూడా పైకి తీసుకెళ్లాడు అరుణ్. అప్పటికే ఓ పక్కన కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తోంది మైథిలి. ఎందుకేడుస్తున్నావు? చెయ్యి బాగా నొప్పిగా ఉందా? నేను మిమ్మల్ని అడగలేదు కదండి హాస్పిటల్కి తీసుకెళ్లమని. మీరే నన్ను కిందికి తీసుకెళ్లి ఎందుకు అత్తయ్యకి నా మీద కోపం వచ్చేలా చేశారు? అమ్మ వెన్న పెట్టుకోమని చెప్పింది కాబట్టే అదే నీకు చెప్పాను. అంతకు మించి నేనేం చేశాను? అతని బిహేవియర్ తనకి ఎంతమాత్రం అర్థమవ్వకపోతుంటే అలాగే మౌనంగా చూసింది. ఇదిగో మెడిసిన్స్ తీసుకొచ్చాను. భోజనం చేసి ఇది వేసుకుంటే తగ్గిపోతుంది. నాకేమీ వద్దు. అత్తయ్యకి తెలిస్తే చాలా అరుస్తారు. అరవటం కాదు, తన మాటను నేను వినలేదని బాధపడుతుంది కాబట్టి నువ్వు మెడిసిన్స్ వేసుకుంటే విషయం అమ్మకు చెప్పకు. ముందు భోజనం చెయ్యి అని ప్లేట్ ఆమె ముందు పెట్టాడు. కుడి చెయ్యి బాగానే ఉండటంతో ఆ రోజంతా పస్తులున్న భోజనం చేసేసింది. తినటం అయ్యాక తానే ఎడమ చేతిని క్లీన్ చేసి ఆయింట్మెంట్ పూసి టాబ్లెట్స్ ఇచ్చాడు అరుణ్. అవి వేసుకుని బెడ్కి ఓ పక్కన పడుకుంది మైథిలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? ఏంటది? మన పెళ్లి మీకు ఇష్టం లేకుండా జరిగింది కదా? అవును. ఇప్పుడు కూడా నేను మీకు నచ్చలేదా? మొన్ననే కదా మన పెళ్ళైంది. అప్పుడే ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేనెలా చెప్పగలను? నాకు భయంగా ఉంది. మీరు నాకు విడాకులు ఇచ్చేస్తారా? నాకు ఆ ఉద్దేశం లేదులే. అలా జరిగే సిచ్యువేషన్ రాకూడదంటే నువ్వు అమ్మకు నచ్చేలా ఉండాలి. నేను అత్తయ్య గారికి నచ్చుతానా అండి? మా అమ్మ చాలా మంచిది. నువ్వు తనకి తగ్గట్టుగా తన ఇష్టప్రకారం నడుచుకుంటే ఖచ్చితంగా నచ్చుతావు. ఆ తర్వాత నాకు కూడా నచ్చుతావు. అంటే ఇప్పుడు నన్ను అసహ్యించుకుంటున్నారా? అంత హేట్ ఫీలింగ్ ఉంటే నేనిలా నీకోసం మెడిసిన్స్ తీసుకొచ్చి భోజనం తినిపిస్తానా? అయితే ప్రేమిస్తారా? ప్రేమ? అత్తయ్యకి నచ్చితే నన్ను ప్రేమిస్తారా? ఏమో, నీ ప్రశ్నలకు కాలమే ఆన్సర్ ఇస్తుందేమో. మీకు నన్ను చూస్తే ఏమీ గుర్తు రావటం లేదా? ఏం గుర్తు రావాలి? ఏదైనా మీ మనసు పొరలో దాగున్న జ్ఞాపకాలు ఏవైనా? ఆఫీస్లో ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు ఎక్కడో చూసిన ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత నువ్వు భాస్కర్ అంకుల్ కూతురని తెలిసాక ఆయన పోలికలతో ఉన్నావు కాబట్టి అలా ఉన్నావేమో అనుకున్నాను. ఏ, మన ఇద్దరికి ముందే పరిచయం ఉందా? మీ ప్రశ్నకి కూడా కాలమే సమాధానం చెబుతుందిలేండి. అమాయకురాలు అనుకున్నాను. నీకు కూడా మాటలు బాగానే వచ్చాయి. నేను అమాయకురాలినే.
అందుకే అందరూ నాతో ఆడుకుంటారు. వాట్? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? లేదు, నాకు కొన్ని రోజులు మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్లాలనుంది. నువ్వొచ్చి గట్టిగా వారం రోజులు కూడా కాలేదు. మీరు మాత్రం అత్తయ్యను చూడకుండా వారం రోజులుండగలరా? లేదు కదా, నాకు కూడా అంతే. సరే, రేపు వెళ్ళు. నీ గాయం పూర్తిగా తగ్గిన తర్వాత రావచ్చులే. చాలా థ్యాంక్స్ అని శకుంతల ఇచ్చిన వార్నింగ్ మర్చిపోయి అతని చేయి పట్టుకుని మనస్ఫూర్తిగా చెప్పింది. నీ ఎగ్జామ్స్ అయిపోయాయా? జాబ్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? అంటూ ఇద్దరి మాటలు సాగగా ఆ రాత్రికి భయాన్ని వదిలి నిశ్చింతగా నిద్రపోయింది మైథిలి. మరుసటి రోజు అందరూ హాల్లో సమావేశమవ్వగా భయంగానే శకుంతల ఎదురుగా వెళ్ళింది ఆమె. అత్తయ్య, ఆ పిలుపు వినగానే సీరియస్గా చూసింది శకుంతల. క్షమించండి, నేను ఒక 4 రోజులకు మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిరానా? ఇప్పుడెందుకు వెళ్ళడం? ఏం అవసరం లేదు. అది కాదండి, నాకు మా నాన్న మీద చాలా బెంగగా ఉంది. వాళ్ళు బాగా గుర్తొస్తున్నారు. 4 రోజులు వెళ్ళొస్తానండి. అక్కర్లేదని చెప్పాను కదా. ఇప్పుడు నిన్ను చూడటానికి అందరూ ఇంటికొస్తూ ఉంటారు. నువ్విప్పుడు మీ అమ్మ వాళ్ళింటికి వెళ్తే నేను ఎవరిని చూపించాలి? గోడల్నా? అది కాదండి. అమ్మ వద్దంటుంది కదా. ఇంకా ఈ విషయం గురించి డిస్కషన్ అవసరం లేదు. లోపలికి వెళ్ళు అని సీరియస్గా అన్నాడు. అమ్మ వద్దంటుంది కదా. ఇక ఈ విషయం గురించి డిస్కషన్ అవసరం లేదు. లోపలికి వెళ్ళు. అదేంటండి? అని ఆశ్చర్యంగా చూసింది మైథిలి. అమ్మ వద్దన్న తర్వాత కూడా నువ్వు ఈ టాపిక్ ని సాగదీశావంటే అది అమ్మకు ఎదురు చెబుతున్నట్టే. ఇంకోసారి ఇది రిపీట్ చేయకు. చెప్పింది మాత్రం చేస్తే సరిపోతుంది. అది విని ఇంకేమీ మాట్లాడక బాధగా తన గదిలోకి వెళ్ళిపోయింది మైథిలి. కన్నయ్య, నీతో కొంచెం మాట్లాడాలి నాన్నా. చెప్పమ్మా. ఆ అమ్మాయితో నీ పెళ్లి అయిష్టంగా జరిగింది కదా. తను నీతో ఎలా ఉంటుంది? అతి చనువు తీసుకుంటుందా? అదేం లేదమ్మా. తను చాలా భయపడుతుంది. నేనేమీ అనకుండానే ప్రతి విషయానికి భయపడుతుంది. ఏంటో భయపడుతుందంటే నా కంట్రోల్లోనే ఉందన్నమాట. దీన్ని ఇలాగే కంట్రోల్లో ఉంచాలి. లేదంటే నా బిడ్డ ప్రాణాలకే ప్రమాదం అని మనసులో అనుకుంటోంది శకుంతల. సరే అమ్మా, ఇక నేను ఆఫీస్కి బయలుదేరుతాను. అసలే ఈరోజు మరో ప్రాజెక్ట్ని ఒప్పుకోబోతున్నాను. వెళ్ళి ప్రెజెంటేషన్కి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు నాన్న అంత కష్టపడతావు? ఆల్రెడీ 4 ప్రాజెక్ట్స్ వచ్చాయని చెప్పావు కదా. ముందది పూర్తి చేసుకోవచ్చు కదా నాన్న. ఇలా అన్నీ తీసుకుంటూ పోతే నువ్వు అనవసరంగా స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది. నీకెందుకురా అంత కష్టం? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కష్టపడతానమ్మా. నాకేం పర్లేదులే, నేను బాగున్నాను. అన్నయ్య కూడా హెల్ప్ చేస్తాడు కదా. ఏమో అరుణ్, ఎప్పుడు నువ్వే వర్క్ ప్రాజెక్ట్ అని తొందరగా వెళ్ళటం, రాత్రి వరకు ల్యాప్టాప్ పట్టుకుని కూర్చోవటం చూసాగాని సీను మాత్రం ఎప్పుడు చాలా కూల్గా నవ్వుతూనే ఉంటాడు కదా. తను పని చేస్తున్నట్టు కూడా నాకెప్పుడు కనిపించలేదు అని వెటకారంగా అన్నాడు వినయ్. మా అన్నయ్యను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు మీరు. తమ్ముడొక పని అనుకుంటే ఆ పని పూర్తి చేసే వరకు మరో విషయాన్ని పట్టించుకోడు. కానీ అన్నయ్య అలా కాదు. 100 పనులున్నా నవ్వుతూ అన్నిటినీ మేనేజ్ చేయగలడు. అందుకే మీకంత ఈజీగా తెలియట్లేదు కానీ అన్నయ్య కూడా చాలా కష్టపడతాడు. దాన్ని మీరు గమనించాలనుకోవట్లేదేమో అని కొంచెం సీరియస్గా అంది ఉష. నాకెందుకో నీకు మీ అన్నయ్య తప్ప తమ్ముడంటే అసలు ఇష్టం ఉన్నట్టే అనిపించదు ఉషా. ఎప్పుడు చూసినా మీ అన్నయ్యకే సపోర్ట్ చేస్తావేంటో. ఇద్దరూ నాకు అన్నదమ్ములు. ఎవరిని మీరు ఒక్క మాటన్నా నేను ఊరుకోను. వాళ్ళిద్దరి మధ్యన కంపారిజన్ లేదు. మీరు కొత్తగా పుట్టించకండి. ఉషా, నీ భర్తతో మాట్లాడే పద్ధతి ఇది కాదు. మెట్టినింట్లో ఉన్నా పుట్టినింట్లో ఉన్నా నీ భర్తతో నువ్వు చాలా గౌరవంగా మసులుకోవాల్సి ఉంటుంది. నేనిప్పుడు ఆయన్ని తక్కువ చేసి మాట్లాడలేదు కదమ్మా. నా ముందే నా అన్నదమ్ముల్ని తక్కువగా చూస్తే నేను ఊరుకోలేను. అది అత్తగారి ముందైనా తల్లిదండ్రుల ముందైనా సరే అని సూటిగా చెప్పి విసురుగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది ఉష. తన మాటల్ని మీరు పట్టించుకోకండి అల్లుడు గారు. అదేదో కొంచెం ఆవేశంలో ఉన్నట్టుంది. హ, మీ అమ్మాయి గురించి నాతోనే చెబుతున్నారా అత్తయ్య? తన గురించి నాకు తెలీదా ఏంటి? అప్పుడప్పుడు తనని అలా ఏడిపిస్తూ కొంచెం కోపం వచ్చేలా ప్రవర్తిస్తూ తన దగ్గర 4 మాటలు అనిపించుకుంటే నాకు కూడా తృప్తిగా ఉంటుంది. లేదంటే జీవితం భలే బోరుగా వెళ్ళిపోతున్నట్టుంటుంది. భార్య చేతిలో 2 తిట్లు తిన్నా ఎంత తృప్తిగా ఉంటుందో నాకు మాత్రమే తెలుస్తుంది. భార్య మీద నాకున్న ప్రేమకి తను ఏం చేసినా కోపం రాదు. నా కూతురు చాలా అదృష్టవంతురాలు బాబు. మీ కూతురు కాదత్తయ్యా, తను భార్యగా లభించినందుకు నేనే చాలా అదృష్టవంతుణ్ణి. తన ప్రేమ ముందు మాకు పిల్లలింకా కలగలేదన్న విషయం కూడా
నాకు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఎందుకు మన ఇంట్లో ఎవ్వరికీ పిల్లలు కలగట్లేదు? నాకీ విషయం గురించి ఎన్నో అనుమానాలున్నాయి. మరోసారి స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళి మీ పిల్లల గురించి కూడా అడుగుదామా? అలా చిన్న చిన్న విషయాలకు వెళ్ళకూడదు అత్తయ్య గారు. వాళ్లకు మనం చులకనైపోతాం. పైగా ఇవన్నీ దేవుడు చూడాల్సిన విషయాలు. ఆయన ప్రసాదించినప్పుడే మన ఇంట్లో పిల్లలు ఆడుకుంటారు. త్వరగా మన ఇంట్లో పసిపిల్లల ఏడుపు వినిపిస్తే ఆ ఏడుకొండలవాడికి బంగారు కిరీటం చేయిస్తాను అని మొక్కుకుంది శకుంతల. మైథిలి మనసంతా గజిబిజిగా మారిపోయింది. ముందు రోజు రాత్రి అరుణ్ మాటల్ని పట్టి అతను తన పుట్టింటికి పంపిస్తాడనే ఆశతో ఉందామె. తీరా శకుంతల ముందుకి వెళ్లిన తర్వాత అక్కర్లేదనటంతో ఆమె మనసు చాలా నొచ్చుకుంది. ఆ బాధతోనే సాయంత్రం అతను వచ్చే వరకు గదిలో నుండి బయటకు కూడా రాలేదు. ఎప్పుడూ వచ్చే రెగ్యులర్ టైంకొచ్చిన అరుణ్ ముందు తన తల్లితో కాసేపు టైం స్పెండ్ చేశాక తన రూమ్కి వెళ్లాడు. అలా ఒంటరిగా కూర్చున్నావెందుకు? వదిన, అక్క లేదా అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఇంతకీ నీ గాయం ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. చూస్తే పూర్తిగా తగ్గినట్టు లేదు. మళ్ళీ వాటర్లోకి చేయి పెట్టావా? లేదు. మరి టాబ్లెట్స్ వేసుకోలేదా? ఆ ప్రశ్నకు సమాధానమివ్వలేదామె. టాబ్లెట్స్ వేసుకోకుండా ఇలా సైలెంట్గా కూర్చుంటే ఆ గాయం ఎలా తగ్గుతుంది? నా గాయంతో మీకెందుకు? నా నొప్పి నేనే కదా అనుభవించేది. నాకెందుకు అనుకునుంటే నేను ఆ మెడిసిన్స్ తెచ్చేవాణ్ణి కూడా కాదు. అదే, నిన్న మీరు నన్ను మా ఇంటికి పంపిస్తారని చెప్పారు కదా, ఈరోజు మాట మార్చేశారు. ఓహో, దానికోసం ఉదయం నుండి టాబ్లెట్స్ వేసుకోలేదన్నమాట. అవును, నాకు చాలా బాధగా అనిపించింది. అమ్మ వద్దని చెప్పింది కదా. తనలా అన్నదంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. తన మాటను నువ్వు తప్పక వినాలి. చుట్టాలు వస్తారని చెప్పారు మీ అమ్మగారు. అసలు అనుకోకుండా జరిగిన మన పెళ్లి కోసం నన్ను చూడ్డానికి ఎవరు వస్తారు? వచ్చినా అత్తయ్య తలుచుకుంటే ఎలాంటి సమాధానమైనా చెప్పగలరు. నాకు ఈ గాయం తగ్గే వరకైనా మా అమ్మ దగ్గరికి పంపించొచ్చు కదా. మీరెందుకని ఇలా చెప్పి నాకు సపోర్ట్ చేయలేదు? సపోర్ట్ చేయడం ఏంటి? అక్కడేమైనా 2 పార్టీస్ ఉన్నాయా? నేను ఒకరి వైపు ఉండి సపోర్ట్ చేయడానికి? నువ్వు చెప్పిన విషయాలన్నీ అమ్మకు తెలియకనా? తనకు అన్నీ తెలుసు. అయినప్పటికీ చెప్పిందంటే ఎందుకు చెప్పిందో మనమే ఆలోచించుకోవాలి, వెనక్కి తగ్గాలి. అమ్మ ఏం చేసినా మన మంచి కోసమే. వింటే మనకి మంచిది, వినకపోతే ఖచ్చితంగా దాని పర్యవసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక దాని గురించి వదిలేసి ముందు భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకో. అదే సమయంలో డోర్ నాక్ చేసింది పద్మ. అక్కడే నిలబడ్డారేంటి వదినా? లోపలికి రండి. మీ ఇద్దరి కోసం ఇక్కడికే డిన్నర్ తీసుకొచ్చాను అరుణ్. ఎందుకు? నేనే కిందకొచ్చేవాణ్ణి కదా. మైథిలి మార్నింగ్ నుండి కిందికి రాలేదు. తనకి నొప్పిగా ఉందని నేను కూడా బలవంతం చేయలేదు. మధ్యలో భోజనానికి పిలిచినా రాలేదు. అందుకే ఇక నేనే తీసుకొచ్చాను. తను ఒక్కతే తినలేదు కదా పాపం. అందుకే మీరిద్దరూ కలిసి తింటారని ఇక్కడికే భోజనాన్ని తీసుకునొచ్చాను. అదేంటి, ఉదయం నుండి తినలేదా? ఎందుకు అని అన్నాడు అరుణ్. కాని తనకి సమాధానం వెంటనే దొరికేసింది. ఇట్స్ ఓకే వదినా, నేను చూసుకుంటానులేండి. అమ్మ భోజనం చేసిందా? అత్తయ్యగారు భోజనం చేసి గదిలోకి వెళ్లి పడుకున్నారు అని చెప్పి వెళ్ళిపోయింది పద్మ. నా మీద అలిగి భోజనం చేయలేదా? నేను ఎవరి మీద అలగలేదు. నా అలకలు బాధలు పట్టించుకునేవారు ఎవరూ లేరిక్కడ. ఓహో, చాలా కోపంగా ఉన్నట్టున్నావే. ముందు భోజనం చేయి, ఆ తర్వాత కోప్పడొచ్చులే. నాకే మొద్దు. వద్దంటే వదిలేస్తానా? నోట్లో కుక్కడం కూడా తెలుసు నాకు. అలా చేయించుకుంటావా, బుద్ధిగా తింటావా? అతని ప్రవర్తనని గమనిస్తూ కొంచెం ఆశ్చర్యపోతూనే లేచి హ్యాండ్ వాష్ చేసుకుని తినడానికి కూర్చుంది ఆమె. ఇద్దరి మధ్యన పెద్దగా మాటలు లేకుండానే భోజనాలు తినటం అయిపోయింది. మైథిలికి టాబ్లెట్స్ ఇచ్చి ఆమె చేతికి ఆయింట్మెంట్ అప్లై చేశాడు అరుణ్. మంటగా ఉందండి. నువ్వు టైం టు టైం టాబ్లెట్స్ వేసుకుంటే త్వరగా తగ్గిపోతుంది అని చెప్పి మెల్లిగా ఆమె చేతి మీద ఊదాడు. మీకు నిజంగానే ఏమీ గుర్తు రావటం లేదా? అబ్బా, ప్రతిసారి ఆ ప్రశ్న అడగకపోతే నాకేం గుర్తు రావాలని కోరుకుంటున్నావో చెప్పొచ్చు కదా. నేను చెప్పినా మీరు నమ్మరు, అందుకే చెప్పాలనుకోవట్లేదు. ఎందుకు నమ్మను? నువ్వేం చెప్పినా నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఏంటంట అంత నమ్మకం? ఎందుకంటే నీకు అబద్ధాలాడడం చేత కాదు. యు ఆర్ ప్యూర్ హార్టెడ్ పర్సన్ అని నాకు అర్థమైపోయింది. అందులోనూ నువ్వు భాస్కర్ అంకుల్ కూతురువి. ఆయన మీదున్న నమ్మకమే నాకు నీ మీద కూడా ఉంటుంది.
అంకుల్ కాదు, మావయ్య. ఐ మీన్, ఆయన ఇప్పుడు మీకు మావయ్య కదా. హ, అలవాటవ్వడానికి కొంచెం టైం పడుతుంది. చిన్నప్పుడు మీరు మా నాన్నని మామ అని పిలిచేవారట. వాట్? అలా పిలిచానా? నాకు గుర్తులేదు. అయినా ఆ విషయం నీకెలా తెలుసు? అది అది నాన్నగారు ఒకసారి సందర్భంలో చెప్పారు. అలా గుర్తుందంతే. ఓ, నాకేం గుర్తులేదు. ఇక నుండి అలా పిలవటానికి ట్రై చేస్తానులే. చెప్పడం మర్చిపోయాను. ఈ కార్డ్ నీ దగ్గర పెట్టుకో. నేను లేని సమయంలో నీకేమైనా అవసరమైతే కొనుక్కోడానికి ఉండాలి కదా. ఇది నాకేం అవసరం లేదండి. ఎందుకు? అత్తయ్య చూస్తే నన్ను బాగా కోప్పడతారు. మమ్మీ ఎందుకు కోప్పడుతుంది? తనేమీ అలా చేయదు. అయినా నాకు ఏమీ అవసరం లేవండి. అంతగా కావాలనుకుంటే అక్కను అడుగుతాను. వదిని అడగాల్సిన అవసరమేంటి? నేను నీ భర్తను. నీ అవసరాలు చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. కాబట్టి నీకు పిన్నిస్తో సహా ఏది కావాలన్నా నన్నే అడగాలి. అర్థమైందా? ఆ అయ్యింది. అని తలను గుండ్రంగా ఊపింది. ఊపింది చాలు కాని ఇక పడుకో. ఆ మాట విని కళ్ళు మూసుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది మైథిలి. మరుసటి రోజు ఉదయం చేతిగాయం కొంచెం తగ్గడంతో త్వరగానే నిద్రలేచి పద్మకు పనుల్లో సాయం చేయడం మొదలుపెట్టిందామె. పుట్టింట్లో ఉండగానే సుజాత దగ్గర వంట పనులు, ఇంటి పనులు అన్నీ నేర్చుకోవటం వల్ల పనులు చేయడం ఆమెకు ఇబ్బందేమీ కాలేదు. ఇంత ఉదయాన్నే తయారయ్యారేంటత్తయ్యా? ఎక్కడికైనా బయలుదేరుతున్నారా? అని అడిగాడు వినయ్. అవునల్లుడు గారు, పక్కూరిలో చాలా ముఖ్యమైన పనుంది. దానికోసమే వెళ్తున్నా. టిఫిన్ రెడీ అయింది అత్తయ్యగారు అని అంది పద్మ. అరుణ్, త్వరగా కిందికి రా నాన్నా. ఆ పిలుపుకు మరింత త్వరగా రెడీ అయిపోయి కిందికొచ్చేశాడు అరుణ్. మీరు రోజూ ఏదో వర్క్ విషయంగా తిరుగుతున్నట్టున్నారు కదా బాబా. దేని గురించది? నన్నేమైనా హెల్ప్ చేయమంటారా? లేదరుణ్, నేను చూసుకోగలను. ఒకవేళ నా చేయి దాటిపోతుందనిపించిన క్షణంలో కష్టమనిపిస్తే మీ సహాయం తీసుకుంటానుగా. ఏంటో ఎప్పుడూ మీ వర్క్ గురించి అసలు మాకు తెలియనివ్వరు. మీరింత కష్టపడుతున్నప్పుడు కాస్త మేము సహాయం చేస్తాం కదా బావగారు. నా బిజినెస్ గురించి నీకెందుకు? మెల్లిగా బిజినెస్లోకి చేరి నన్ను బోల్తా కొట్టించాలనుకుంటున్నావా? మా ఆయనకి అలాంటి దొంగబుద్ధులు లేవన్నయ్య గారు అని అంది పద్మ. హ, నేనేదో సరదాగా అన్నానులే పద్మ. ఎంతైనా బావమరిది కదా, ఆ మాత్రం సరదాగా అనొచ్చులే. వినయ్ అలా మాట్లాడటం ఎవ్వరికీ నచ్చకపోయినా ఇంటి అల్లుడు కాబట్టి ఎవ్వరూ గట్టిగా ఏది అనలేకపోయారు. టిఫిన్ చేయటం పూర్తయిన తర్వాత తన పని కోసం బయలుదేరబోయింది శకుంతల. గుమ్మం వరకు రాగానే బయట నుండి మైథిలి ఎదురు వస్తూ కనిపించడంతో ఆమె కోపం నశాళానికంటిందే. ఆవేశంలో ఆలోచించకుండా ఏ తప్పూ చేయని మైథిలి చెంప పగలగొట్టింది.